ఏలూరు జిల్లా పెదవేకి మండలం వంకూరు గ్రామంలో నాగలితో పొలంతోని ఎరువక్క పౌర్ణమి కార్యక్రమాన్ని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రైతులు వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలను ఉపయోగించే విధంగా ముందడుగు వేయాలని అన్నారు. పామాయిల్, కోకో గింజలను ప్రభుత్వం చెప్పిన విధంగా గిట్టుబాటు ధర కల్పించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికే అధిక భారం పడిందనే దానికి అనుకూలంగా రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ఆధునిక పరికరాలను కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాలంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పామాయిల్కి 20% ట్యాక్స్ వసూలు చేసేది. అది 20% నుంచి 10%కి తగ్గించింది. ఈరోజు ఇంపోర్ట్ బాగా వచ్చేస్తుంది. దీనివల్ల మన పామాయిల్ రైతులకి ధరలు తగ్గిపోతాయి. మనకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 5 కేంద్ర మంత్రులకి లేఖలు రాశారు. ఇప్పుడిప్పుడే పామాయిల్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, రైతులకి ధర వస్తుంది. ఈ సమయంలోనే మీరు ఇలాగా 20% నుంచి 10%కి తగ్గించి ఇంపోర్ట్ చేస్తే ఈ రకంగా రైతులకు నష్టం జరుగుతుందని ఒత్తిడి చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మాకు ధర వచ్చే పరిస్థితి లేదంటే, ఫస్ట్ టైం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా పొగాకు